అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డులో మనం ఉన్నాం. ఇక్కడ అనంతపురం నగరంలో ఇప్పటికే 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంత వెంకటరామరెడ్డి గారు ప్రచార పర్వంలో ఎప్పటి నుంచో కూడా ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 5 సార్లు తిరిగిన పరిస్థితి అనంత వెంకటరామరెడ్డి గారిది. 2024 ఎన్నికలు తొందరలో ఉన్న నేపథ్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మహిళలు మనతో పాటు ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని తెలియజేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 2024 ఎన్నికలు గెలుపొందితే ఆయన నెక్స్ట్ ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు అనే దానిపై ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు శ్రీదేవి గారు ఉన్నారు. ఆమె అడుగుతారు. చెప్పండి మేడం, ఇప్పటికే మరోవైపు టీడీపీ వాళ్ళు అసలు అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురానికి ఏం చేశారు? నమస్తే అండి. అనంతపురం అభివృద్ధి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా అనంతపురం అభివృద్ధి జరిగిందండి. హైవే రోడ్స్ అయితేనేమి, బ్రిడ్జు అనతి కాలంలో 1.5 సంవత్సరంలో అంత పెద్ద బ్రిడ్జ్ టవర్ క్లాక్ సర్కిల్లో బ్రిడ్జ్ను తయారు చేశారు. ఎన్ని రోడ్స్ మొత్తం అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రోడ్డు లేదు. ప్రతి రోడ్డు డబల్ రోడ్లు, 4-వే రోడ్లు వేయించి రోడ్స్, కాలువలు, డ్రైనేజులు, సందుల్లో గొంతుల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి. అట్లనే హెల్త్ క్లినిక్లు ప్రతి డివిజన్లోనూ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశారు. అట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు చేసిన మేలు, అనంత వెంకటరామరెడ్డి చేసిన మేలు ఈ రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా అనంతపురం రూపురేఖలు మార్చేశారు. అనంతపురం సుందరంగా, సర్వాంగ సుందరంగా తయారై ఉంది. ఈనాడు ఇంకో విధంగా తీసుకుంటే 27 మంది మహిళల్ని కార్పొరేటర్లుగా తయారు చేశారు. రూరల్ మండల సర్పంచులు 2 మహిళా సర్పంచులను తయారు చేశారు. 4 పంచాయతీలు ఉంటే మహిళల్ని 2 సర్పంచులుగా ఇచ్చారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాకు ఎంత వీలైతే అంత ఎక్కువ 50% జగనన్న ఇస్తే 60% అనంత వెంకటరామరెడ్డి అన్న మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. చైర్మన్లు కావచ్చు, నామినేషన్ పోస్టులు ప్రతి దాంట్లో మహిళలను ముందర పెట్టారు. ఈరోజు అనంత వెంకటరామరెడ్డిని గెలిపించుకోవడానికి ఎంతో కాలం నుంచి వాళ్ళు రాజకీయంగా అనంతపురంలో ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి పరిచయం ఉన్న వ్యక్తులు. రేపు మనకేం కావాలి? రేపు అనంతన్న ఈరోజు చెప్తున్నారు, మేము అండర్ డ్రైనేజ్ తెస్తామని చెప్పాం. కొన్ని కారణాల వల్ల కోవిడ్ 2 సంవత్సరాలు రావడం వల్ల తేలేకపోయినాం. మనం గెలిచిన వెంటనే నేను అండర్ గ్రౌండ్ చేయిస్తాను అని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో అంతకు మించి అభివృద్ధి చేశారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, నిన్న లేక మొన్న వచ్చారు, దిన్నమో వాళ్ళ కొట్లాట్లు ధర్నాలే సరిపోయినాయి. ఇంతకు ముందు కూడా 3 ముక్కలు ఆట ఆడారు, ఇప్పుడు వచ్చినా కూడా అదే ఆడతారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ అబద్ధం. వాళ్ళు చేసేది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళని నమ్మిన వాళ్ళు నట్టేట మునిగిపోతారు. దానికి మేమే మహిళలందరము కూడా మేము సాక్ష్యం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళా రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్నారు. ఒక్క మహిళ కూడా రుణాలు మాఫీ చేయాల, ఒక్క మహిళకు కూడా బంగారు బయటకు తెచ్చిలా. ఇచ్చిన హామీలు అన్ని తుంగలేక దొక్కి ఈరోజు మళ్ళీ మేమేదో చేస్తాం, మేమేదో పొడుస్తామని వస్తున్నారు. ఒక్క మహిళ కూడా నమ్మమండి. దాదాపు 40,000 మంది మహిళా సంఘాల్లో ఉన్నారు. ప్రతి ఓటు అనంతన్నకు వేసి అత్యంత మెజారిటీతో అనంత వెంకటరామరెడ్డిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ఘంటాపథంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళకి ఇంకొకటి చెప్తున్నాం, 5 ఏళ్ల కాలంలో ఏనాడన్నా ఒక్కనాడు ప్రతిపక్షంలో మేమున్నామని బయటకు వచ్చారా? కోవిడ్ సమయంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రతి కోవిడ్ బెడ్ దగ్గరికి వెళ్ళి మేము కూడా వెళ్ళలేకపోయినామండి. అంత ధైర్యంగా, అంత పెద్ద వ్యక్తి ప్రతి కోవిడ్ బెడ్ దగ్గరికి వెళ్ళి మేమున్నాం, ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం ఉంది, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం, డాక్టర్స్ ఉన్నారు, ఏం కాదు, అధైర్యపడద్దండిని ప్రతి వ్యక్తికి ధైర్యం చెప్పి కోవిడ్ టైంలో ప్రతి నిత్యము పేషెంట్ల మధ్యలో ఉన్న నాయకుడు అనంత వెంకటరామరెడ్డి అన్న. ఇంకేం సాక్ష్యం కావాలి మీకు? కోవిడ్ బెడ్స్ సరిపోకపోతే ఎన్నో సొంతంగా కోవిడ్ బెడ్స్ వేయించారు. కోవిడ్లో సొంతంగా తన అన్నలాగా వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ప్రతి డివిజన్లోన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోవిడ్ టైంలో ఎన్నో వాళ్లకు కోవిడ్ ఎవరికైతే సోకిందో వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఆ రోజు తెలుగుదేశం నాయకులు ఎక్కడ పోయినారు? ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఇన్ని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఒక్కటి చేశారో మహిళలకు కానీ ప్రజలకు కానీ తెలియజేయండి. మళ్ళీ మీరు వచ్చి ఓటు అడగండి. అసలు మీకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పి తెలుగుదేశంతో నేను మీకు సవాల్ విసురుతున్నా. మీరు ఏం చేశారో మీరు రండి టవర్ క్లాక్ సెంటర్లోకి. మేమేం చేస్తాం, మేము తీసుకొస్తాం. మీకు ఓటు అడిగే హక్కు ఉందో, మాకు ఓటు అడిగే హక్కు ఉందో ప్రజలు నిర్ణయిస్తారు. ఎన్ని రోజులు? మే 13 ఎలక్షన్ జరుగుతుంది, జూన్ 10 కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు దాదాపు 70-80 వేల మెజారిటీతో అనంత వెంకటరామరెడ్డిని గెలిపించుకొని తీరుతామని చెప్పి ఘంటాపథంగా తెలియజేసుకుంటున్నాం.
అనంతపురం నగరంలో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డిదే అని, అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయంలో కొన్ని కారణాల వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆగిపోయిందని, కోవిడ్ ప్రభావం వల్ల 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన పరిస్థితుల నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాలేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ఆధ్వర్యంలో అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారని, వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మరియు డంపింగ్ యార్డ్ను తరలించే విషయంలో చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కేవలం రావేంద్రతో హనుమంతు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.